నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఎమ్మెల్సీ కవిత గారు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇది జస్ట్ ఊహాగానాలేనా, వాస్తవమేనా? ఈ అంశం గురించి క్లారిటీ మనకు అందించబోతున్నారు ఆంధ్రప్రభ తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ దిన్షాబాబు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దిన్షాబాబు గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే పెట్టబోతున్నారా? అంత స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడే కష్టం, కానీ ఊహాగానాలు అవన్నీ చూస్తుంటే మాత్రం నిజమేమో అనిపిస్తోంది కదా. పరిస్థితి చాలా తీవ్రంగానే ఉందని అనిపిస్తుంది. తీవ్రంగా అనే సెన్స్ ఏంటంటే అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఇలా అనేది ఆలోచించాలి. ఇది కవిత గారు అమెరికా వెళ్ళిన నేపథ్యంలో లేఖ లీక్ అయింది. ఆ లేఖ రాసింది వరంగల్ సభ జరిగిన తర్వాత వారం రోజులకి. అది ప్రతిసారి ఏ సభ జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా నేను మా ఫాదర్కి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను. జనం ఏమనుకుంటున్నారు, నేతలు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం చేయాల్సిందే అనే విషయాలు చెప్తాను. అది నాకు అలవాటు అని చెప్పింది. వచ్చిన తర్వాత సరే, ఇక లేఖ మీద సస్పెన్స్ ఏం లేదు. లేఖ రాసిందా లేదా అని కూడా డౌట్ వచ్చింది ఫస్ట్. లేఖ నేనే రాశానని స్పష్టం చేశారు. కానీ ఎవరు లీక్ చేశారనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. ఆవిడ చెప్పిన దాని ప్రకారం నేను లీక్ చేయలేదు, ఎవరు లీక్ చేశారని క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్ ప్రకారం ఆలోచిస్తే మరి వేరే ఎవరో లీక్ చేసినట్టు కదా. ఎవరు లీక్ చేస్తారు? రాసిన తండ్రి లీక్ చేస్తారా? మరి మధ్యలో ఇంకెవరున్నారు అంత క్లోజ్గా అంటే, క్లోజ్గా ఎవరున్నారు అనేది ఆవిడకి తెలుసు, తండ్రికి తెలుసు, జనానికి కూడా తెలుసు. ఇక ఆ పరిస్థితిలో దాని గురించి స్పష్టత అవసరమా అంటే లేదు. ఎందుకని లేదు అని అంటున్నానంటే, ఏది ఎవరు లీక్ చేశారు అనే దానికంటే దాంట్లో ఉన్న కంటెంట్ ప్రకారం కవిత గారు చేస్తున్న అబ్జెక్షన్ ఏంటి అనేది కదా. లేఖలో అయితే ఏమీ లేదు కంటెంట్లో అబ్జెక్షన్. లేఖ కంటెంట్ కేవలం సభ గురించి చెప్పారు. అది సర్వసామాన్యంగా ఎవరైనా ఇస్తారు. నేతలు ఏమనుకుంటున్నారో ఇస్తారు, జనశ్రేణిలోకి ఎలా వెళ్ళిందో చెప్తారు, అవన్నీ కామన్. వాటిని పట్టుకుని ఇంకా సాగదీయటం అనేది ఏం లేదు అందులో. కాకపోతే దానిలో ఉద్దేశం ఏంటి అనేది చూస్తే కవిత గారు ఇప్పుడు అసలు నా పరిస్థితి ఏంటి తేల్చి చెప్పండి అన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. సో ఆవిడకున్న అసంతృప్తిని బయట పెట్టారనుకోవచ్చు. అంటే లేఖకి ఇంకా కొనసాగింపుగా చూస్తే అంతే. లేఖలో అంశాలైతే అలా లేదు. అవి సామాన్యం. అది కంటెంట్ గురించి చెప్పడంలో అసంతృప్తి ఏముంటుంది? ఇప్పుడు ప్రతిదానికి మంచి చెడు చర్చించుకుంటాం. చర్చించుకోవడం వేరు, చెప్పడం వేరు. అంటే లేఖ ద్వారానైనా తెలియజేయటం వేరు కావచ్చు, కానీ దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే కరెక్ట్ చేసుకోవడం అవన్నీ. కానీ ఇక బయటకు వచ్చేటప్పటికి ఏమైందంటే వాటిని ఫోకస్ చేసి ఇవిడ అసంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు. కానీ దిన్షాబాబు గారు, కేసీఆర్కి దూరంగా ఉండేవాళ్ళు, లేకపోతే కేసీఆర్ గారిని కలవలేని వాళ్ళు ఇటువంటి లేఖలు రాశారంటే ఒక అర్థం ఉంది. కానీ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కవిత గారికి, అయినా కూడా లేఖ రాయడం ఏమనుకోవాలి? అదే దాని గురించి ఆవిడ స్పష్టత ఇచ్చారు. నేను ఫస్ట్ నుంచి అలాగే లేఖలు ఇస్తాను. దాని తర్వాత ఏంటంటే దాని మీద ఫర్దర్గా చర్చలు జరిగితే సంప్రదించవచ్చు కదా. వాళ్ళిద్దరి మధ్యలో చాలా చర్చలు జరిగి ఉండొచ్చు. ఇది కూడా అలాగే భావించవచ్చు. కానీ సంప్రదింపులు జరగలేదు అంటున్నారుగా. జరిగినాయా లేదా అనేది ప్రొలాంగ్, అది ఇంకా వెళ్ళలేదు. అక్కడి వరకు సబ్జెక్ట్ వెళ్ళలేదు. వెళ్ళిందనేది ఎవరు చెప్తారు? చెప్తే కవిత గారు చెప్పాలి, లేదంటే కేసీఆర్ గారు చెప్పాలి. మధ్యలో ఇంకొకరు చెప్పలేరు కదా. అయితే దీంట్లో ఉద్దేశం కూడా ఒక రకమైన అసంతృప్తి అంటున్నారు కదా. అంటే మినిమం అంటే లేఖ బయటకు వచ్చింది, దాని గురించి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సో దాని మీద ఒక రకంగా కూర్చొని చర్చలు జరుపుకుందాము, ఏంటి అసలు విషయం అనే దాని గురించి క్లారిటీ తెచ్చుకుందాము అనేది ఇటు కవిత గారి వైపు నుంచి కానీ, ఇటు కేసీఆర్ వైపు నుంచి కానీ, ఇరువైపుల నుంచి కూడా రాలేదు. కవిత గారు వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ కాల్ కోసం, బట్ రాలేదు. అలా కాదు. దీంట్లో విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే, ఇది వాళ్ళు లీక్ చేసి ఉంటే, అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి లీక్ అయి ఉంటే దాని ఉద్దేశం వేరు. కవిత గారే లీక్ చేసి ఉంటే దాని ఉద్దేశం వేరు. ఇప్పుడు మీరు చెప్పిందంతా కవిత గారే లీక్ చేసి ఉంటేనే అలా వస్తాయి అసంతృప్తిని వ్యక్తం చేయడం. అటు నుంచి వచ్చి ఉంటే కాదు. కానీ కవిత గారు చెప్పడం ఏం చెప్తున్నారు? ఎవరు లీక్ చేశారో చెప్పండి అంటున్నారు. అంటే నేను లీక్ చేయలేదు, ఎవరు చేశారు నీకని. నెపం వేరే వాళ్ళ మీద తోసేయటం వేరు, దాన్ని టార్గెట్ చేయటం అంటారు. ఇప్పుడు ఆవిడ నిజంగా టార్గెట్ చేస్తున్నారు అనుకోవడానికే ఎక్కువ అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే
ఆవిడ ఆల్రెడీ కాంగ్రెస్ని కాంటాక్ట్ చేసింది అధిష్టానాన్ని డైరెక్ట్గా నేరుగా అని చెప్తున్నారు, వార్తలు వచ్చినాయి. అలాగే స్టేట్ సీఎం గారు కానీ మహేష్ గారు కానీ అసలు మాతో కాంటాక్ట్ లేరు, అధిష్టానం మమ్మల్ని అడిగితే మేము ఇప్పుడే వద్దన్నాము అని చెప్పారు. అది న్యూస్ వచ్చినాయి, చెప్పారో లేదో కూడా తెలియదు. నెక్స్ట్ దీని మీద ఏంటంటే ఇప్పుడు ఆవిడ తర్వాత స్టెప్ కూడా వేసేసారని భావిస్తున్నారు. అదేంటి అంటే సింగరేణి ఏరియా బొగ్గు కని కార్మికుల దాని గురించి ఒక సంస్థ ఉంది ఆల్రెడీ, అది బారాసాకి సపోర్టివ్గా ఉంది. దానికి ఆవిడే పూర్వం చైర్పర్సన్. ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకొక సంస్థను పెట్టి దానికి ఏరియా కోఆర్డినేటర్లు నియమించడం వెనుక ఎత్తుగడేంటి అనేది చర్చనీయాంశమైంది. ఇవన్నీ క్రోడీకరించుకుంటే ఆవిడ అసంతృప్తి ఉంది, ఇమ్మీడియట్గా నా సంగతి ఏంటో తేల్చండి అని చెప్తున్నారు అని ఒక కంక్లూషన్కి వచ్చారు విశ్లేషకులు కానీ ఎవరైనా కానీ. ఇంతే ఉద్దేశం శ్రేణుల్లో కూడా వెళ్ళిపోయింది, ఇదే ఉద్దేశం. దీంతో ఇప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేసీఆర్ గారు అండ్ కంపెనీ. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జూన్ 2న కొత్త పార్టీని ప్రకటిస్తారు అనేది ఇంత డేట్తో సహా మాట్లాడుకుంటున్నారు అని అంటే దీని మీద ఖచ్చితంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏదో ఒక ప్రస్తావన అయితే తీసుకురావాలి, చెయ్యాలి. కానీ వాళ్ళు కూడా ఎందుకు కామ్గా ఉన్నారు, క్లారిటీ లేకుండా? ఈ వార్తలన్నింటిలోనూ ఇన్వెస్టిగేషన్ ఏమీ లేదండి, ఇదంతా లీకే. ఎలాగంటే కవిత గారు ఆల్రెడీ పార్టీ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేశారని వార్తలు వచ్చినాయి. అది 2వ తారీఖున అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చినాయి. వీటన్నిటిని క్రోడీకరించి ఆవిడ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు ఫాదర్ మీద అనేది వచ్చింది. అది ఇప్పుడే తేల్చండి, లేకపోతే 2వ తారీఖు నేను పెడతానని. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయండి? 1 month బ్యాక్ స్టార్ట్ అయినాయి. ఏంటి, సామాజిక తెలంగాణని తెచ్చుకోలేకపోయామని ఆవిడ వ్యాఖ్యలు అప్పటి నుంచి మొదలైనవి. మరి అప్పటి నుంచి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళకి అనుకూలమైన వారు కానీ ఎందుకు ఊహించలేకపోయారు ఏం జరుగుతుందని? తర్వాత అట్లాంటిది ఏమైనా ఉంటే చర్చల ద్వారా కూల్ చేయొచ్చు కదా, అది కూడా జరగలేదు. మరి ఇన్ని పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే హద్దులు దాటిని అని మాత్రం స్పష్టంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు 2 రోజుల క్రితం 2 మధ్యవర్తులను పంపించి మాట్లాడిచ్చారు. అది ఫెయిల్ అయిందని కూడా వార్తలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇవన్నీ తర్వాత ఫర్దర్ లీక్స్ అనమాట వచ్చినాయి. అంటే ఆవిడ 2-3 స్టెప్స్ ముందుకు వెళ్ళిపోయిందని అర్థం. 2వ తారీఖున అనౌన్స్ చేస్తారంటే చేయొచ్చు, మరి అంత స్పష్టత ఉంటే ఆ వార్తలను బట్టి. లేదంటే కొంత టైం తీసుకుంటారేమో అంటూ ఉంటారు కదా, నిప్పులేందే పొగరాదని చెప్పి. ఎంతో కొంత ఇటువంటి అభిప్రాయ భేదాలు ఉంటేనే కదా దీనికి సంబంధించిన ఒక వార్త అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇది పొగ కాదు, ఇది పొగ కాదు, కారు మబ్బు చుట్టూ తలుముకున్నాయి. క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండాలంటే స్పష్టత ఇవ్వాల్సింది ఇద్దరే. ఒకళ్ళు కవిత గారు స్పష్టంగా చెప్పేయటం, రెండోది కేసీఆర్ గారు సస్పెండ్ చేయటం. థ్యాంక్ యూ సో మచ్. నైస్.